హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సాల్మన్ ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ వచ్చేసి హెల్త్ అంటే చాలా మంచిది. చాలా ఈజీగా అనేది సింపుల్ వేలో అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫిష్ ఫ్రై అనేది బిగినర్స్ అయినా కానీ సింపుల్గా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. ఫిష్ తీసుకొని ఒకవేళ ఫిష్ పైన ఉన్నటువంటి స్కిన్ అనేది మీకు వద్దు అనిపిస్తే రిమూవ్ చేసుకోండి. ఒకవేళ ఏం పర్వాలేదు అంటే అలాగే ఉంచుకోండి. అలా స్కిన్ ఉంచుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే రిమూవ్ చేశాను. రిమూవ్ చేయడానికి కానీ ఈజీగా ఎలా చేయాలంటే హాట్ వాటర్ తీసుకొని స్కిన్ ఉన్న పైన అనేది హాట్ వాటర్ పోసినట్లయితే చాలా ఈజీగా అనేది స్కిన్ అనేది పీల్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అనేది ముక్కలు అనేది కట్ చేసుకోండి. నేనైతే మీడియం సైజులో ఉన్నటువంటి ముక్కలు అనేది కట్ చేసుకున్నాను. ఇవి వాష్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని జస్ట్ గోరువెచ్చని వాటర్ పోసి అందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మన చెయ్యి అనేది ఫిష్కు తగిలినట్టుగా అంటే చాలా జాగ్రత్తగా అనేది గట్టిగా పట్టుకోకుండా అలా ఒక 3 సార్లు అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాము. మ్యారినేట్ కోసం అనేది ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్. మీరు ఏ స్పైసీ అయితే తినగలరో ఆ స్పైసీకి ఎంత కారం పడుతుందో అంత కారం తీసుకోండి. నేను వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను కారం తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను జీరా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడరు, ధనియాల పౌడర్లో వచ్చేసి నేను మసాలా యాడ్ చేసుకున్నాను. అంటే చెక్క, లవంగాలు, మిరియాలు వేసుకొని పౌడర్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి అనేది లెమన్ జ్యూస్ అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే ఇది కొంచెం అనేది నీసు వాసన ఎక్కువ ఉంటుంది. లెమన్ జ్యూస్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకొని అన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు అనేది, ఆ ముక్కలకు అనేది అన్ని ముక్కలకు పట్టేలాగా అనేది బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత అనేది ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైర్ ఉంటే ఎయిర్ ఫ్రైర్లో చేసుకోండి. ఎయిర్ ఫ్రైర్లో అయితే నేను అస్సలు ఆయిల్ వేయట్లేదు. ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకున్నాను. ఒకవేళ ఎయిర్ ఫ్రైర్ లేదు అనుకుంటే ప్యాన్ ఉన్నా కానీ దాంట్లో 1 టేబుల్ స్పూను లేకపోతే 2 టేబుల్ స్పూను ఆయిల్ అయితే సరిపోతుంది వేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు అనేది అన్నీ అనేది పరుచుకోవాలి. చాలా ఈజీగా అనేది ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ ప్యాన్లో లేదంటే కడాయిలో అయినా సరే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలు అనేది మొత్తం ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా మొత్తం పరుచుకొని ఈజీగా అనేది ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఈ ఫిష్ వచ్చేసి హెల్త్కి అనేది చాలా మంచిది. నేను చెప్పిన రెసిపీ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అది కుదిరిందంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్